హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పాన్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు నేను చేసుకునే డైలీ రొటీను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇన్ని డేస్ ఎందుకు నేను వీడియోస్ పెట్టలేదు ఏంటి అని ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వస్తుంది. సో పెద్ద కారణం అయితే ఏం లేదండి. ఇక్కడ మేము ఉండే హౌస్ చిన్న రిపేర్స్ ఉండటం వల్ల ఓనర్స్ చేయించారు. సో దానివల్ల ఆ తర్వాత డస్ట్ అది ఉంటే క్లీన్ అది చేసుకున్నాను. తర్వాత ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కోల్డ్ కాఫ్ కామనే కదండి, అట్లా కొన్ని రోజులు హెల్త్ ప్రాబ్లం అనమాట. ఇంకా తర్వాత షార్ట్ వీడియోస్ అది పెడుతున్నాను, కాకపోతే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకు డైలీ షేర్ చేయటం అనిపించేది, ఇంకా అప్పుడప్పుడన్నా చేద్దాము అనిపించి షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీకు స్ప్రౌట్స్ రాగి పౌడర్ చూపిస్తున్నాను కదండి, ఇది వీక్లీ 2 టైమ్స్ అయినా మా పాపకు తినిపిస్తాను. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ మేమే స్కిప్ చేసుకుంటాము, అంటే దోసపిండి అవి ఉన్నా కానీ హెల్తీగా తీసుకుందాము అని చెప్పేసి వీక్లీ 2 టైమ్స్ మొలకలు, ఇంకా రాగి జావా, ఎగ్స్, ఇట్లా చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాము. ఇంకా రాగి జావా అది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మార్నింగ్ నేను లేచేసరికి 7:30 అట్లా అయిపోయిందండి. కొంచెం లేట్గా లెగుస్తున్నాను, ఈ చలి అట్లా ఉంటుంది కదా, అందులో నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాకిలి ముందైతే ఇల్లు తుడిచేసి ఈ ముగ్గులైతే పెట్టేశాను, అదే చూపిస్తున్నాను. మన డైలీ లైఫ్ స్టైల్, మనం చేసే పనుల వల్ల చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, ఎందుకు వీళ్ళు ఇలా పెడతారు ఏంటి అనుకునేదాన్ని. కానీ కొన్ని మనం మార్చుకోవచ్చు, కొన్ని ఇట్లా అలవాటు చేసుకోవచ్చు అని అలా వేరే వేరే వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశానన్నమాట. సో మనం కూడా అప్పుడప్పుడు పెట్టచ్చు కదా డైలీ వ్లాగ్స్ అని ఇంకా ఇవాళ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. నాకు 2 ఇయర్స్ పాప ఉందని చెప్పాను కదా, ఆ పాపతో పాసిబుల్ అవ్వదండి. ఇంకా అయినంత వరకు ఏదో ఒక రోజు అట్లనే షూట్ చేస్తానన్నమాట. ఇంకా లాంగ్ వీడియోస్ అవి పెట్టడం అయితే ఇప్పుడు మొన్నటిదాకా మానేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇంకా అది కూడా అయిపోయిద్ది అన్నమాట. ఇంకా ఇప్పటి నుంచైనా కంటిన్యూస్గా ఒక 2 డేస్కి ఒకసారి అన్నా లాంగ్ వీడియోస్ పెట్టాలి. ఇట్లా ముగ్గు ఇంకా డైలీ లేవగానే ముగ్గు అది పెట్టేస్తానండి. ఒక్కొక్కసారి లేట్గా లేచినట్లయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆ తర్వాత ఈ ముగ్గులు పెట్టడం అట్లాంటి పెట్టుకుంటానమాట. ఈ ముగ్గులు అయిపోయేసరికి ఇక్కడ జావా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నిన్న నైట్ ఇలా బాదమను, అంజీరు నానపెట్టేశాను, ఇంకా అవి పొట్టు తీస్తున్నాను అనమాట. ఈలోపు మా పాప లేచిన వెంటనే ఇవి తీసేస్తానమాట, బెడ్షీట్ను మంచం అది తీసేస్తాను. తీద్దాము అని చెప్పేసి కిచెన్లోకి వచ్చింది. ఇంకా ఆమె మడత పెట్టి మొత్తం చేస్తుందన్నమాట. నేను ఇంకా మంచం అది పైకి లేపేసి పక్కకు పెట్టేశాను. ఆమె మడత వేయాలి అంట, ఇంకా అందుకని అట్లా లాక్కుంటుంది. ఇట్లా కాసేపు అయిపోయింది. ఇంకా తను లేచింది కదా, మేము ఇంకా బ్రష్ చేసేసి ఫ్రెష్ అయ్యి కొంచెం జావను ఇంకా ఆరెంజ్ అది ఉంటే తనకి తినిపిస్తున్నాను. నా హెల్త్ ప్రాబ్లం అది ఏం లేదండి, ఇక్కడ కొంచెం ఈ టైంకి తినకపోవటం వల్ల గ్యాస్ అది ఫామ్ అయినట్టుంటే హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను కదా, ఈ ట్యాబ్లెట్స్ అనేది ఒక 10 డేస్కి అట్లా రాశారు. ఆ ట్యాబ్లెట్సే కొన్ని డేస్ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినిపించేసాను మా పాపకి. ఇంకా బట్టలు అనేది నానపెట్టేస్తున్నానండి. కాసేపు ఈ ట్యాప్ దగ్గర అట్లా ఆడుతూ ఉంటుంది, ఎందుకంటే బబుల్స్ అవి ఉంటాయి కదా, కొంచెం ఇంట్రెస్ట్గా ఆడుతూ ఉంటుంది. కాసేపు నేను ఆడిస్తాను. ఇంకా పన్నీరు ఇంకా చిక్కుడుకాయలు అవి ఉంటే కట్ చేసుకున్నాను, మిక్స్డ్ కర్రీ చేయొచ్చు అని చెప్పేసి, వెజ్జీస్ కర్రీ. ఇట్లా పన్నీర్ సపరేట్గా వాటర్ అబ్జర్వ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. మిగతాది వచ్చేసి కర్రీ చేశాను. ఇక లాస్ట్లో మీకు ఇక్కడ జున్ను ఫ్రిడ్జ్లో ఉంది, నేను అది మర్చిపోయాను అనమాట. ఇంకా పన్నీర్ కట్ చేసేటప్పుడు ఈ జున్ను అనుకొని నోట్లో పెట్టుకుంది, అది బాగోకపోయేసరికి ఊసేసింది. ఇంకా నాకు జున్ను ఉన్న సంగతి గుర్తొచ్చిందండి, మా అమ్మ వాళ్ళు పంపించారు. ఇంకా తనకి ఇచ్చేసి తింటుంది.
అయితే ఇక్కడ పాలు వచ్చినాయా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా, ఇంక అందుకని ఇట్లా బకెట్లో క్యాన్స్ పెట్టేసి కిందకేస్తాను. పాలు అతను వచ్చేసి వేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా పాలు వచ్చిన తర్వాత తీసేసుకొని స్టవ్ మీద పెట్టాను. ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఇంకా బట్టలు నానబెట్టేసాను కదా, అవి కూడా వాష్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 12:30 బట్టలు కూడా వాష్ చేసేసాను కదా. ఇంకా మా అమ్మాయి ఏం చేసిందా అని లోపలికి వెళ్ళి చూస్తున్నాను. ఈ లోపు నా వెనకే వస్తుంది, ఫోన్ నాది అని చెప్తుంది. ఇక్కడ మా అమ్మాయి ఓ బొమ్మలు అవన్నీ ఆడేది 2 బొమ్మలతో ఆడుతుంది, కానీ ఇల్లంతా పరిచిద్ది అనమాట. నేను మీకు చూపిస్తాను, ఆ గ్యాస్ స్టవ్ చూపిస్తున్నాను కదా, అది ఇంకొక బాండీ లాగా ఉంటుంది, దాంతో కూర వండాను అంటది. ఆ రెండింటితో ఆడేది మొత్తం ఆగం చేస్తుంది. ఇంకా 12:30కి మార్నింగ్ కూడా లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కదా, అందుకని అన్నం చేసేసి తినిపించేస్తున్నాను అనమాట. ఆ కూర ఇట్లా ప్రిపేర్ చేశానండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.